ఒక ముఖ్యమంత్రి తనకున్న టాప్ ప్రయారిటీ పై ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే చీఫ్ మినిస్టర్స్ ఆ చీఫ్ మినిస్టర్స్ ఆఫీసులో అంటే అక్కడ అప్పుడు హైదరాబాద్లో రాజధానిలో ఉంటేనే ఆ ఫైల్స్ అన్నిటి మీద సంతకాలు పెడతారు. మిగతా అప్పుడు ఏదన్నా ఉంటే ఏంటంటే సీఎం గారు లేరండి టూర్లో ఉన్నారు అని చెప్పని ఆ టూర్కి సంబంధించిన తప్ప ఇక్కడ పనులేం జరగవు. అలాంటిది వారు ఎక్కడున్నా సరే ఆరోగ్యశ్రీకి సంబంధించి అక్కడే ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్తున్నారు కదా. అటువంటి ఆరోగ్యశ్రీ మీరు చెప్పినట్టుగా వారి జబ్బు మన కోసం ఆగదు అని చెప్పినటువంటి ఒక హ్యుమానిటీ కన్సర్న్ చూస్తే అదే ఆరోగ్యశ్రీ సేవలు బిల్స్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పని నిలిపివేస్తే రోజుల తరబడి 3,000 కోట్లు అనేక మంది రాష్ట్రంలో కొన్ని వేల మంది వీళ్ళందరూ కూడా అల్లాడిపోతా వైద్యం అందక ఇదవుతుంటే కూడా చాలా అసలు ఎక్కడా కూడా నిర్దయగా వాళ్ళ పట్ల కన్సర్న్ లేకుండా దాన్ని ఏం మాట్లాడకుండా కూడా ఇదయ్యారు. సో ఈ రెండింటి మధ్య వైరుధ్యాన్ని ఎలా చూడాలి అసలు పాలక? యాక్చువల్గా ఆరోగ్యశ్రీని దాన్ని ఉన్న రూపాన్ని మార్చేశారు. ఎట్లా మార్చేశారంటే నేను ఇప్పుడు చెప్పాను కదా ఇంతకు ముందు వచ్చిన పిటిషన్లు అన్ని తీసుకొని వాటిని అన్నింటినీ క్రోడీకరించి వాళ్ళకి అంతా లిస్ట్ వేసి సాయంత్రానికి ఎవరెవరికి ఎంత పంపించవచ్చు డబ్బులు అని చెప్పి శాంక్షన్ అప్రూవ్ చేసేది 8:30 సాయంత్రం అయ్యేది. 9 గంటలకల్లా మెసేజ్లు పోయేవి. అది దాదాపు నాకు తెలిసి ఒక్కొక్క రోజు ₹1,00,00,000 1,50,00,000 కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ప్రతిరోజు సాయంత్రం నేను ఒక రోజు నవ్వుతూ అనేవాడిని, కోట్లు ఇస్తున్నామంటే పర్వాలేదు ఏం కాదు అనేవాడు. దానికి మనకు సంపాదించవచ్చు మనకు వస్తాయిలే ఏం పర్వాలేదు కొంచెం 1% పెంచితే వస్తుంది జబ్బు ముఖ్యమని చెప్పేవాడు. దీనికి ఏం జరిగిందంటే ఫస్ట్ 1 year ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అంటారు. ఆయన శాంక్షన్ చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ అంటే డిస్క్రిషనరీగా అంటే ఆయనకి దానికి ఏం బడ్జెట్ ఉండదు, దానికి ఏం అప్రూవల్ అవసరం లేదు, దానికి ఎక్కడ పాస్ చేయాల్సిన అవసరం లేదు. సీఎం గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పవర్తో డబ్బులు డొనేషన్లు కానీ లేకపోతే ఇతర విధానాలు కూడా అకౌంట్లో పెట్టుకొని ఇవ్వడం అనేది అనమాట. దానికి డిస్క్రిషనరీ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ అని ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ ఫండ్ని ప్రతిరోజు నా దగ్గరికి రావడం ఏంటి, నేను వాళ్ళ లెటర్లు తీసుకోవడం ఏంటి, ఆ లెటర్లకు నేను శాంక్షన్ చేసి పంపించడం ఏంటి, ఇది కరెక్టా కాదా అనేటువంటి ఆలోచన వచ్చింది ఆయనకి. ఇది దీనికి ఇంకా దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుపోతే ఏమవుతుంది అనేది వచ్చింది. అప్పుడు ఏమన్నారంటే మనము ఈ కార్యక్రమాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎందుకు అప్పచెప్పకూడదు. ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు ఉన్నాయి, ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఉన్నింది, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నింది, నేషనల్ ఇన్సూరెన్స్ ఉన్నింది. ఇలాంటి కంపెనీలు వాళ్ళని ముందుకు పిలిచి మేము ఏ జబ్బు పడిన ఈ రాష్ట్రంలో తెల్ల కార్డు ఉండి బీద వాళ్ళుగా ఉండే వాళ్ళని వాళ్ళ జబ్బులకి నయం చేసేదానికి ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళు ప్రతిసారి హైదరాబాద్కి వచ్చి సీఎంను కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేసుకొని పోయే వాళ్ళు సాధ్యం కాకపోవచ్చు కదా అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్సూరెన్స్ కంపెనీలని మేము పిలిచాం. ఇన్సూరెన్స్ కంపెనీలు పిలిస్తే అప్పుడు రాష్ట్రంలో తెల్ల కార్డులు ఉండే వాళ్ళు అప్రాక్సిమేట్గా ఒక 4 కోట్లు 5 కోట్లు మనుషులు ఉన్నారు. వాళ్ళల్లో పేదవాళ్ళు అంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దాం అనేది ఉద్దేశం అనమాట. వాళ్ళకి ఇస్తే ఎంత అవుతుంది, దానికి ప్రభుత్వము ప్రీమియం కడుతుంది సంవత్సరానికి ఒకసారి. మీరు చెప్పండి ఆ ప్రీమియం కడతాము, దానికి అప్పటి నుంచి మీరు ప్రతి ఒక్కరికి అంటే ఈ 5 కోట్ల మందిలో ఏ 20 లక్షల మందికో 10 లక్షల మందికో జబ్బులు అవుతాయి కాబట్టి మా జనరల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ కింద లెక్కలాగా అనమాట. మీ వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు మీరు ఇవ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వండి అని ఇది కార్యక్రమం మొదలు పెట్టాం. అప్పుడు అనౌన్స్ చేస్తే టెండర్లు పిలిచి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ పిలిస్తే ₹1,800 ₹1,400 ₹1,200 పర్ హెడ్ కట్టాలన్నారు. అంటే ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తే సంవత్సరానికి ఈ 5 కోట్ల మందికి మేము ముందుకొచ్చి మీరు అనుకున్నట్లు వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు మేము చూసుకుంటాము అనేది కంపెనీలు వచ్చాయి. కానీ ఇంత డబ్బులు అడిగి లెక్కేసుకుంటూ వచ్చాం. స్టార్ ఇన్సూరెన్స్ అని ఒక కొత్త కంపెనీ దుబాయ్ వాళ్ళు ఇక్కడ ఇండియన్ వాళ్ళతో కోఆర్డినేషన్తో వాళ్ళు జాయింట్ వెంచర్గా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టి వాళ్ళు మా కంపెనీని ప్రమోట్ చేసుకునే దానికి పేరు తెచ్చుకునే దానికి ముందుకొచ్చారు. వాళ్ళు ₹600 ప్రీమియం చాలు మాకు అన్నారు. అంటే 1,800 1,200 800 వదిలిపెట్టి 600 దగ్గర మాకు ఇస్తే చాలు మేము మీరు చెప్పినట్లు చేస్తామన్నారు.
దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. ఆ రోజు ఐ యామ్ రైట్ 600 అనుకుంటాను పర్ హెడ్. బట్టి వైట్ కార్డు ఉన్నోళ్ళు, దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళందరికీ కవర్ అయ్యేటట్లు ప్రతి ఒక్కరి పేరుతో ప్రతి ఒక్కరి నంబర్ తీసుకొని 600 రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాం. ఇదేమవుతుందంటే ఏర్పాటు ఏంటంటే ప్రతి ఒక్కరు దీనికి పేరే ఆరోగ్యశ్రీ అని పెట్టాం. దీన్ని ప్రతి ఒక్కరు మీరు హైదరాబాద్కు రాక్కర్లేదు, మీరు ఎవరి దగ్గరికి పోవక్కర్లేదు, మీకు శాంక్షన్ అవసరం లేదు. మీకు జబ్బు ఏదైనా వచ్చిందంటే అంటే దాని లిస్ట్ ఇస్తారనమాట. ఇది జ్వరానికో దగ్గుకో కాదు, హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోవాల్సింది, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సింది, హాస్పిటల్లో మందులు ఆపరేషన్లు ఉండాల్సినటువంటి జబ్బులకి మీరు పోయి హాస్పిటల్లో మీ తెల్ల కార్డు చూపించి ఆడవాళ్ళు నాకు ఇది కార్డు ఉంది, నేను ఈ రాష్ట్రంలో ఉండే పౌరుణ్ణి అని చెప్పి చూపిస్తే వాళ్ళు అడ్మిట్ చేసుకోవాలి. ఒక పైసా అడగకుండా వాళ్ళ జబ్బుకు నయానికి ఏర్పాట్లు చేయాలి. ఆపరేషన్ అయినా మందులైనా ఇంకోటైనా చేయాలి. వాళ్ళు మళ్ళా ఇంటికి పోయేటప్పుడు వాళ్ళ ఇంటికి పోయేటందుకు ఛార్జీలు కూడా ఆ హాస్పిటల్లో ఇవ్వాలి. ఈ మొత్తము ఇన్సూరెన్స్ కంపెనీ ఆ కుటుంబానికి ఇవ్వాలి. వాళ్ళకి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఈ కార్యక్రమం జరగాలి. అంత సక్సెస్ఫుల్ గా చేసినప్పుడు అప్పుడు ఈ నిధులలో ఏమి అనేది స్కేర్సిటీ మీకు ఎప్పుడు మీరు ఫేస్ లేదు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు ఆ సమస్య? ఇప్పుడు ఏమైందంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఎందుకు ఆ డబ్బులు మేమే పే చేస్తాం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అని పెట్టారు. నాకు తెలిసి అది అనుకుంటే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం శాంక్షన్ చేయాలి హాస్పిటళ్లకు అయిన ఖర్చులు. సో ఆ దాని వలన కొంచెము ఇది మీకు తెలుసు కదా ప్రభుత్వంలో ఎలా కార్యక్రమాలు జరుగుతాయో, బ్యూరోక్రసీ గానీ లేకపోతే టీడీఎస్ గానీ శాంక్షన్ అంశం ఉచిత విద్యుత్ అని వ్యవసాయ అది ముందు అన్నిటికంటే కూడా ఆయన అసలు రాగానే తొలిసారిగా ముందు ఉచిత విద్యుత్ కి సంబంధించి ఆయన ప్రామిస్ చేసినట్టుగా ఆయన దాన్ని ఇదయ్యారు. మరి ఆ రోజున అసలు చాలా స్కేర్సిటీ ఉంది విద్యుత్ కి. అలాంటి అప్పుడే ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఇప్పుడు చాలా చోట్ల ఇంకా కూడా రైతులకి అదే సమస్య అవుతా ఉంది, మామూలుగా ఈ రెసిడెన్షియల్ వీళ్ళకి అదే సమస్య అవుతా ఉంది. మరి ఆ రోజు ఈ ప్రాబ్లం కూడా అప్పుడెప్పుడు కూడా రాలా. ఆ రోజు ఏమైందంటే యాక్చువల్ గా ఈయన ఆయనకి ఎప్పుడు చెప్తారు చూసారా, రాయలసీమ, కరువు సీమ, పులివెందల, దాంట్లో మళ్ళా అతి ఎక్కువ అయిన కరువు సీమ పులివెందల అన్నమాట. బావులన్నీ ఎండిపోయి చెట్లన్నీ కొట్టేసుకున్న ఏరియా అన్నమాట అది పులివెందల. సో ఆయనకి రైతు యొక్క కష్టాలు తెలుసు. ఆయన ఏం చేసేవాళ్ళంటే కాలువ కింద డెల్టాలో, అది గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టా కానీ లేక కేసీ కెనాల్ కూడా, వీటి కింద ఉన్నటువంటి రైతులకి నీళ్లు ఒక పంటకో అవకాశం ఉంటే 2 పంటలకు నీళ్లు కాలువల ద్వారా వస్తాయి. వాళ్లకు వాటర్ సెస్ అని 100 రూపాయలు పర్ క్రాప్ వేస్తారు. అది వాళ్ళు ఇచ్చేటువంటి ఖర్చు నీళ్ళకి. ఈ కాలువల ఏర్పాట్లు, కాలువల కింద కానీ అదృష్టవంతులు కాకుండా వేరే చోట ఉన్నటువంటి వాళ్ళు, ఏది రాయలసీమలో చాలా ప్రాంతాలు, తర్వాత తెలంగాణలో చాలా ప్రాంతాలు, అతి ముఖ్యంగా తెలంగాణలో వీళ్ళు బోర్ల పైన కానీ బావుల పైన కానీ ఆధారపడాలి. వీళ్ళు బోర్ల పైన బావుల పైన ఆధారపడాలంటే మోటార్లు పెట్టుకొని పంప్ చేసుకొని నీళ్లు పంటలు పండించుకోవాలి. అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆయన లక్ష్యం కూడా ఏంటంటే 40 లక్షల హెక్టార్ల భూమికి నీరు అందించాలి అనేటువంటిది జలయజ్ఞం ఆయన సంకల్పం. అది వేరు, దీనికి సంబంధం లేదు. ఉచిత విద్యుత్ ఎందుకు వచ్చిందంటే కాలువలు ఉండే రైతులకి ఆల్రెడీ మనకు ఉన్నాయి డెల్టాలు. గోదావరి డెల్టాలో బ్రహ్మాండమైన నెట్వర్క్ కెనాల్స్ ఉన్నాయి, కృష్ణా డెల్టాలో ఉన్నాయి, లక్షల ఎకరాలు పండుతున్నాయి. రైతులు బాగా బాగా ఉన్నారు, వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు. కానీ ఇవి లేని చోట వాళ్ళు బోర్ల పైన బావుల్లో నీళ్లు తోడుకొని పంటలు పండించినప్పుడు దానికి అయ్యే కరెంటు ఖర్చు భారం కదా. వీళ్ళకు లేని వీళ్ళకి ఎందుకు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాలకు 100 రూపాయలకే పంట పండుతుంది వాటర్ సెస్ తో. ఇంకో చోట కరెంటు బిల్లు కట్టలేక అది చాలా డబ్బులు అవుతున్నాయి. దాని వ్యవసాయం పైన వచ్చే ఆదాయము మందులు ఎరువులకు పెడతారా, దున్నడానికి పెడతారా, కూలీల పైన పెడతారా, కలుపు దీన్ని పెడతారా, లేకపోతే ఇత్తనాలకు పెడతారా, ఇవన్నీ పోను మళ్ళా కరెంటు ఖర్చు ఉంది కదా. దీన్ని తగ్గించగలిగితే మన చేతుల్లో ఉందని చెప్పి ఉచిత విద్య అనేది ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. అందుకనే ముందు ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు,
ఎలక్షన్ అయిపోయి సీఎం అయిన మొట్టమొదటి డెసిషన్ సంతకం పెట్టింది సంతకం. ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, అప్పటి నుంచి ఇంకా మీకు రైతులు మీకు వాడేటువంటి కరెంటుకు డబ్బులు కట్టక్కర్లేదని ఒకటి. అప్పటికే 1400 కోట్లు రైతుల యొక్క బిల్లులు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళు పే చేయాల్సినవి, దాన్ని కూడా మాఫీ చేశారు. అట్లా ఇప్పుడు ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడ అసలు విమర్శ లేకుండా, ల్యాప్సెస్ లేకుండా సక్సెస్ఫుల్ గా చేసి అదొక ముద్ర వేశారండి, బాగానే ఉంది. అది పాలనా దక్షుడిగా ఆయనకు ఒక రికార్డు. అలాగే రాజకీయాలకు సంబంధించి వచ్చినప్పుడు మీరు దగ్గర నుంచి ఆయన పరిశీలించారు కదా, ఆయన ప్రత్యర్థుల్ని మట్టు పెట్టేయాలి, ప్రత్యర్థులను లేవకుండా దెబ్బ కొట్టాలి, లేదు అన్నట్టయితే మన చేతిలో పవర్ ఉంది కాబట్టి అడ్డగోలుగా మనం కేసులు పెట్టాలి, నోరెత్తకుండా చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా ఆయన అసలు లేనే లేదు. మీకు అదే ఆయన నాకు తెలిసి ఏ రోజు కూడా ఈ పోలీసు వ్యవస్థ ద్వారా కానీ, కోర్టుల వ్యవస్థ ద్వారా కానీ, లేకపోతే ఇంకొక స్ట్రీట్ ఫైట్ లాగా హై హ్యాండెడ్ బిహేవియర్ ద్వారా కానీ అపోనెంట్స్ ని, అంటే రాజకీయ పార్టీలకు మనకు సంబంధం లేని పార్టీల వాళ్ళని బిజీ చేయాలనేది ఆయన దృష్టిలో ఎప్పుడూ లేదు. ఆయన ఏ రోజైనా సరే రాజకీయం వేరు, మానవత్వం వేరు అని చూసేవాళ్ళు. మీకు ఒక స్టాండర్డ్ కేసు చెప్తారనమాట. ఏదైనా ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ప్రత్యర్థులే ఇది దొరికింది అవకాశము, ఇవాళ దీంతో బ్లాక్ మెయిల్ చేసి వెంటబడొచ్చును అనేటువంటి ఆలోచన ఏ రోజు రాలేదు. అది నేను చెప్పదలుచుకోలేదు పేర్లు, సంఘటనలు కూడా ఉన్నాయి అట్లాంటి మీకు. కానీ ఇంకోటి చెప్తాను నేను. ఇంతకుముందు నేను మీకు సీఎం రిలీఫ్ గురించి చెప్పాను కదా సార్. సీఎం రిలీఫ్ కొంతమంది డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు, కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా వచ్చేవాళ్ళు. వాళ్ళ లోకల్ ఎమ్మెల్యేకి కాగితం ఇస్తే సార్ ఇట్లా సీఎం రిలీఫ్ శాంక్షన్ చేయించాడు అని, ఆ ఎమ్మెల్యేలు వచ్చి సీఎం గారికి ఇచ్చి శాంక్షన్ చేయించేవాళ్ళు. మళ్ళా పోయి వాళ్ళు చూడు మన 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 నియోజకవర్గంలో ఇంతమందికి తెప్పించాము, ఇన్ని రూపాయలు తెప్పించామని చెప్పి అది క్రెడిట్ తీసుకునేవాళ్ళు ఎవరు, ఆ ఎమ్మెల్యేలు. మీరు నమ్ముతారు, మీరు ఇది జరిగింది అన్నట్టు అసెంబ్లీలో చెప్పారు. హైయెస్ట్ అమౌంట్ పోయిన ఎమ్మెల్యే ఎవరు తెలుసా? అపోజిషన్ లీడర్, తెలుగుదేశం లీడర్ దయాకర్ రావు తనకేదైనా చెప్పాడు. ఈ రాష్ట్రంలో ఎక్కువ ఆయన కొంచెం యాక్టివ్ గా ఉంటారు, ఆ కాన్స్టిట్యూషన్ తిరగడం కానీ, అందరికీ కలవడం కానీ. ఆయన చెప్పారనమాట. ఆ లిస్ట్ లో చూస్తే 283 ఎమ్మెల్యేలు ఆ రోజుల్లో అందరికన్నా ఎక్కువ దయాకర్ రావుకి అపోజిషన్ లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి వచ్చినాయి. దాన్ని బట్టి ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్నాడు. మనతో పాటు ఇంకొక అతిథి కూడా జాయిన్ అయ్యారు. స్మాల్ బ్రేక్.